మత్స్య పరిశ్రమిక సహకార సంఘం పెద్దపల్లి డైరెక్టర్గా నన్ను ఎన్నుకున్న మా ఓదెల మండల్ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు, నా తోటి డైరెక్టర్లకు అందరికీ కృతజ్ఞతలు. నన్ను ఎన్నుకోబడ్డ అధ్యక్షులకు అందరికీ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని కోరుకుంటూ, ఏ పని పడ్డా కూడా అందుబాటులో ఉండి అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తానని హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. దీనికి సహకరించిన నా అధ్యక్షులకు, డైరెక్టర్లకు, మా చైర్మన్ అయినటువంటి పులిపాక నరసన్న గారికి నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. మండల్ నా మిగరాజ్ బంధువులకు, సోదరులకు, నా తోటి అధ్యక్షులకు అందరికీ నేను అందుబాటులో ఉండి నాకు చూసినంత పని చేస్తానని కోరుకుంటూ కృతజ్ఞతలు. మంగళవారం నాడు పెద్దపల్లి నియోజకవర్గం మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లలో భాగంగా మరి పెద్దపల్లి మా కొలిపాక నరసన్న అనే వ్యక్తి ఏకగ్రీవంగా, అంటే ఎన్నికలు నామినేషన్ వేసుడు అదే రోజు అయింది, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా అదే రోజు అయింది. ఎందుకంటే 11 మనకు 14 మండలాలల్లా 11 మండలాలకు గాను 11 డైరెక్టర్లను కనుక ఎన్నుకున్నాము. మా ఏ డైరెక్టర్ అయినా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, మన ఓదెల మండలం కూడా సిట్ల శ్రీనివాస్ అనే డైరెక్టర్ను మేము డైరెక్టర్ ఎన్నుకోవడం జరిగింది. అలాగనే 11 మంది డైరెక్టర్లు ఎన్నుకోవడం, ఆ డైరెక్టర్లు ఒక చైర్మన్ ఎన్నుకోవడం అంటే కొలిపాక నరసన్నను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ముదిరాజు కులస్తులకు అందరికీ మన పెద్దపల్లి కొలిపాక నరసన్న చైర్మన్ గారు, అట్లాగే సిట్ల శ్రీనివాసు డైరెక్టర్ గారు, మన ఇంకా 10 మంది డైరెక్టర్లు గారు, వీళ్ళందరూ మన ముదిరాజు సంఘాలకు అన్ని విధాలా ఏ పథకాలు వచ్చినా, ఎలాంటి స్కీములు వచ్చినా, ఎలాంటి లబ్ధి పొందాలనుకున్నా కానీ మన కులస్తులకు అందరికీ తెలియపరుస్తూ వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళందరికీ అందేలాగా వీళ్ళందరూ చూడాలని మేము మండల తరపున మా చిట్ల శ్రీనివాస్ గారిని మేము ఇవాళ సన్మానించడం జరిగింది.